ఎందుకు పారిపోయాడు? అమ్మా ప్రియమైన దేవుని భ్రష్టత్వం వస్తుంది. దానిలో మనం వెళ్ళామనుకో ప్రియమైన దేవుని బిడ్డలు ఏమవుతుంది అమ్మా? అందుకనే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి, మీ భక్తిని మీరు కాపాడుకోండి, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. ప్రభు ఎందుకు పదే పదే చెబుతుందంటే అమ్మా ఇందుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటంటే మనుషులు దృష్టి, దేవుని దృష్టి. మనుషులకు ఒక దృష్టి ఉంటది అమ్మా, దేవునికి ఒక దృష్టి ఉండదు. ఇవాళ మన అంశం ఏంటంటే మనుషుల దృష్టిలో దేవుని దృష్టిలో ఎలా కనపడతారని పరిశోధన చేస్తే వాక్యంలో నుండి చూడండి, చక్కగా చూడండి. మనుషుల దృష్టి, దేవుని దృష్టి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము క్షమించండి 16వ అధ్యాయము 10వ వచనం. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా దేవునికి స్తోత్రం ఏం చెప్పాడు? వీరిని కోరుకొనలేదు. ఎవరు? దేవుడు యెషయా కుమారులని ఏం చేశాడు? 7 పిలిపించాడు. ఎవరి దగ్గరికి? సమూయేలు ప్రవక్త ఎదుటికి. యెషయా కుమారుని ఎంతమందిని పిలిపించారు? 7 పిలిపించారు. కానీ ఈ 7లో ఆ దేవుని ప్రేరేపణ గాని దేవుడు ఈ వ్యక్తిని ఏమంటున్నాడు? 7 నేను కోరుకోనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 నేను కోరుకోనలేదు అని ఆయనతో సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా దృష్టిలో ప్రియమైన ఈ 7 గొప్పవారు. ఆయన దృష్టిలో ఆయన చూసినప్పుడు ఆయన దృష్టికి ఈ 7 ఎలా కనపడ్డారు చెప్పండి ఎలా కనపడ్డారు? గొప్పవారుగా కనపడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకనే తండ్రి అయిన యెషయా దృష్టిలో దావీదు ఎందుకు పనికిరాని కుమారుడుగా ఉన్నాడంట. ఎవరి దృష్టిలో చెప్పండి? తండ్రి అయిన యెషయా దృష్టిలో ఎట్లా ఉన్నాడంటే చెప్పండి? ఎందుకు పనికిరాని కుమారుడుగా ఉన్నాడంట. ప్రియమైన దేవుడు, కానీ దేవుని దృష్టిలో దావీదు అభిషేకించడానికి అర్హుడు. దేవునికి స్తోత్రం. యెషయా యెషయాకి ఎలా కనపడ్డాడు దావీదు? యెషయా సమూయేలు పిలిచినప్పుడు 7 నా కుమారులండి. 7 ఇంకా ఒక ఆయన ఉన్నాడులే, ఎందుకు పనికిరాని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, కనపడేవాడు. ప్రియమైన దేవుడు, ఆయన ఎక్కడుంటాడంట చెప్పండి? ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? గొర్రెల కాపరి. ప్రియమైన దేవుడులారా, ఆ వ్యక్తిని ఈ యొక్క యెషయా ఏం చేశాడు? ఎందుకు పనికిరాని కుమారుడుగా ఆయన కళ్ళతో చూసినప్పుడు దావీదు యెషయా కళ్ళతో చూస్తే మనుషుల దృష్టికి దేవుని దృష్టికి వ్యత్యాసము ఉన్నది. మనుషుల్ని ఆశించేవాడు దేవుడు దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడు. మనుషులు పై రూపాలు చూసి ఏం చేస్తారంట? మన లక్ష్య పెడతారు. కానీ దేవుడైతే అంతరంగాను బట్టి లక్ష్య పెడతాడు. ప్రియమైన, అందుకే మన దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. ప్రియమైన తండ్రి అయిన యెషయా దృష్టిలో దావీదు ఎందుకు పనికిరాని కుమారుడుగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో దావీదు అభిషేకించడానికి అర్హుడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? ప్రియమైన తండ్రి తృణీకరించాడు, అన్నదమ్ములను తృణీకరించాడు. ప్రియమైన ఎందుకు పనికిరని ఒక గొర్రెల కాపరి అని తృణీకరించాడు. ప్రియమైన ఇలాంటి వ్యక్తిని ప్రియమైన దావీదుని ఏం చేస్తున్నాడు? దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకున్నాడు. ఇతడు నా ఇష్టానుసారుడని ఏం చేశాడు? ఇతడు నా ఇష్టానుసారుడు, నా ఆజ్ఞను నెరవేర్చేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేశం అంతా పరిశోధన చేసి చూడగా దావీదు ఒక్కడే దేవుడు కోరుకున్న వ్యక్తి. ఎవరు? దేవుని దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు. మనుషులు పైన పని చూసి ఆంక్షలు వేస్తారు. గాని దేవుడైతే అంతరంగన బట్టి దేవుడు ఆంక్షలు వేయగలడు. ఇతడు నా సేవ చేయగలడా? ఇతడు ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడుగా ఉండగలడా? రాజుగా ఉండగలడా? ఉండటానికి వ్యక్తి అర్హుడా
అని దేవుడు అంతరంగాన్ని బట్టి దేవుడు ఎత్తును చూసి గాని లాభను చూసి గాని దేవుడు అంచనా వెయ్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనుషుల దృష్టిలో దేవుడు దృష్టి వేరుగా ఉంటది. ఎట్లా ఉంటుంది చెప్పండి? మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. ప్రియమైన దేవుడు, అందుకనే దావీ యొక్క యెషయా కుమారులైన 7 చూశారు గాని దేవుడు ఏమన్నారు చెప్పండి? 7 నేను కోరుకోలేదు. చూడండి, 7 నాకు అక్కర్లేదు, ఈ 7 నాకు పనికిరాడు, ఈ 7 ప్రియమైన చూడడానికి బలంగా ఎత్తుగా ఉన్నారు కానీ వీళ్ళు దేవుని రాజు అనిపించుకోవడానికి వీళ్ళల్లో ఒక్కడికి కూడా అర్హత లేదు. ప్రియమైన దేవుడు, అందుకని యెషయా ఏం చేశాడు? మనిషి కాబట్టి మనుష్య దృష్టితో ఆలోచన చేశాడు. కానీ దేవుడు, ప్రియమైన దేవుడు ద్వారా దేవుడి దృష్టితో దావీదుని చూసినప్పుడు దావీదు అభిషేకించడానికి అర్హుడు. ఎంత గొప్పవాడండి, ఎంత గొప్పవాడు. ప్రియమైన దేవుని సంగమా, ఎలా ఉన్నాడు అంటే చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాడు? దేవుడు అతని దృష్టితో దావీదుని చూసినప్పుడు దావీదు అభిషేకించడానికి అర్హుడు. చెప్పండి అమ్మా, దావీదు అభిషేకానికి అర్హుడు. ప్రియమైన అభిషేకించడానికి అర్హుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును చూడగానే పిలిపించారు. ఎక్కడికి? యెషయా ఇంటికి పిలిపించారు. అతను వచ్చి అంతవరకు ఇంటిలో మనం కూర్చుందామని వాళ్ళు కూర్చున్నారు. దావీదు రాగానే ఏమైపోయింది? నేను కోరుకున్న. ఎంత గొప్ప వ్యక్తి అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు, దేవుని రాకుండా వచ్చినప్పుడు, మనం ఎంత పడినప్పుడు దేవుని సన్నిధిలో మనం చూడగానే ఈ దావీదుతో మాట అన్నాడు. చూడండి ఏమంటున్నాడు? నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, నీవు లేచి అతన్ని ఏం చేయమంటున్నాడు? అభిషేకించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏం చేయమన్నాడు చెప్పండి? నీవు లేచి, నేను కోరుకున్నా. అమ్మా, దేవుడు కోరుకోవడం ఎంత గొప్ప విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరిని ఏం చేశాడు దేవుడు చెప్పండి? కోరుకున్నాడు. నిన్ను కోరుకున్నాడు, మమ్మల్ని కోరుకున్నాడు, మనందరిని కోరుకున్నాడు. కాబట్టి రక్షణలోకి వచ్చాం, లేకపోతే రక్షణలోనికి వస్తామా? ప్రియమైన దేవుడు కోరుకున్నాడండి. ప్రియమైన ఈ బిడ్డైతే నా పని చేస్తుంది, ఈ బిడ్డైతే నా పరిచర్య చేస్తుంది, ఈ బిడ్డైతే నాకు ఇష్టంగా బ్రతుకుతుంది, ఈ బిడ్డైతే నా ఆజ్ఞలు గైకొంటది, ఈ బిడ్డైతే నా ఇష్టానుసారంగా ఉంటుందని మిమ్మల్ని మనందరినీ దేవుడు ఏం చేశాడంటే ఆయన దృష్టితో చూసినప్పుడు ప్రియమైన మన ఈ లోకంలో అందరూ తృణీకరించవచ్చు, అందరూ వెలివేయచ్చు. ప్రియమైన మనం ఎందుకు పనికిరాని అని వారని అనుకోవచ్చు. ప్రియమైన కానీ దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనుషుల దృష్టి వేరుగా ఉంటుంది, దేవుని దృష్టి కూడా వేరుగా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ఏమంటున్నాడంటే 7 పిలిపించిన ఆయనకి అమ్మా వీళ్ళని నేను కోరుకోలేదు, వీళ్ళని పక్కన పెట్టేసేసి అన్నాడు. ప్రియమైన దావీదు రాగానే ఇతడు నేను కోరుకున్న వ్యక్తి ఇతడని నీవు లేచి వారిని అభిషేకించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీవు లేచి అతన్ని అభిషేకించు. ప్రియమైన దేవుడు, ఇశ్రాయేలుకు రాజుగా ఉండడానికి అర్హుడు. దావీదు అన్నాడు, యెషయా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కడపడి వారు ఎందుకు పనికిరానటువంటి వాడయ్యా? బలహీనుడు, ప్రియమైన శక్తిహీనుడు, ఎందుకు పనికిరాని ఒక వ్యక్తి ఉన్నాడు అని గొర్రెల కాపరిగా కడపడి వాడు ఉన్నాడు అని చెప్పాడు. గాని దేవుడు దృష్టితో చూస్తే, దేవుడు కన దృష్టితో చూస్తే అతను అభిషేకించడానికి అర్హుడు. దేనికి చెప్పండి? దేవుడు తన సేవకుడిని అంట ప్రియమైన దేవుని బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండమైనప్పుడే ఆయన కోరుకుంటాడంట. ఎప్పుడు కోరుకుంటాడు చెప్పండి? దేవుని సేవ చేయడానికి, దేవుని సేవకుడిగా ఉండటానికి, రాజుగా ఉండటానికి ఎప్పుడు కోరుకుంటాడు? తల్లి గర్భంలో పిండమై ఉన్నప్పుడే ఆయన కోరుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు నా సేవ చేస్తాడు, ఇతడు నమ్మకంగా చేస్తాడు, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి సేవ చేస్తాడు అని ప్రియమైన దేవుడికి వెలిగి ఉన్న దేవుడు ఏమన్నాడు చెప్పండి?
ఎరిగి ఉన్న దేవుడు ప్రియమైన ఆయనకు అన్ని తెలుసు అన్నమాట. అందుకనే ప్రియమైన దేవుడి మనసులో దృష్టి వేరుగా ఉంటుంది అమ్మా, మన దేవుని దృష్టి వేరుగా ఉంటుంది. మనసు ఇష్టపడ్డ వారిని దేవుడు ఇష్టపడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు చూడండి, అదే 11 చదువమ్మా, అదే 11. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? యెషయాను అడగగా ఇంకనూ కడపడి వాడు ఉన్నాడు. అది చూడండి, అయితే అంటే ఏం చేశాడు అమ్మా? అయితే వీళ్ళందరూ బలాత్యులు అమ్మా. యెషయా దృష్టిలో దావీదు, యెషయా దృష్టితో చూసినప్పుడు దావీదు ఎందుకు పనికిరాని అటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు పనికిరాని అటువంటి వ్యక్తిగా ఉంటే దేవుడు చూసినప్పుడు ఎట్లా ఉన్నాడంటే చెప్పండి అమ్మా. దేవుడు చూసినప్పుడు ఇతని రాజుగా నియమించడానికి అర్హుడుగా ఉన్నాడంట. ప్రియమైన దేవుడు ఇతను రాజుగా చేయడానికి అర్హుడుగా ఉన్నాడు దేవుని సన్నిధిలో. అందుకనే 12 చదువమ్మా. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు చూడండి ఎలాంటి వాడంట, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూసుటకు సుందరమైన వాడాయిను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మలు తీసుకొని వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకించెను. ఏం చేశాడంట? అభిషేకము చేసెను. ఆనాటి నుండి చూడండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు కోరుకున్నాడు కాబట్టి, దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి, దేవుని నేత్రములతో దేవుని దృష్టితో చూసినప్పుడు ప్రియమైన ఈ బలహీనుడైన ఈ దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత దేవుడికి ఎంత ఇష్టంగా ఉన్నాడంటే నేను కోరుకున్నానట. చూడండి, దేవుడు కోరుకుంటాడండి ఒక మనిషి? చెప్పండి, ఒక మనిషిని దేవుడు కోరుకుంటాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను కోరుకున్న వ్యక్తిని అవునండి ఇతడే. ప్రియమైన ఎలా ఉన్నాడంట చూడడానికి అమ్మ. సమయాలు చూడంగానే సమయాలు కూడా మనిషే కదా, ప్రభుత్వ మనిషే కదా. ఇతడా నువ్వు కోరుకున్నావయ్యా. చూస్తే చాలా బలహీనంగా ఉన్నాడు, ఎర్రటి వాడిగా ఉన్నాడు, చక్కని వాడిగా ఉన్నాడు, చక్కని నేత్రములు ఉండి సుందరమైన వాడిగా ఉన్నాడు. ఇతను పనికొస్తాడా దేవా అని అనుకునే లోపల, ఆలోచన లోపల, బయలుదేరే లోపలనే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, నువ్వు లేచి అభిషేకించమన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ఇతరులని అభిషేకించమని అమ్మా యెహోవా సెలవీయగా అమ్మ సమూయేలు ఏం చేశాడు? తైలపు కొమ్మలు తీసుకొని వారి సహోదరులు ఎదుట వారిని అభిషేకించెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి అమ్మ బలముగా దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బలముగా దిగి రావాలి దేవుని ఆత్మ. ఎలా రావాలి? బలముగా దిగి రావాలి. బలముగా దిగి వచ్చి దావీదు నాట్యం చేస్తుంటే తన భార్య ఇడేది పిచ్చోడు లగిపోతున్నాడు, రాజు కదా అని అనుకుంది. ఆమె గర్భం మూయబడింది. ఇంకా గర్భం తెరవనే చెప్పండి, తెరవలే దేవుడు. దావీదు భార్య ఏంటి పిచ్చోడు లెగుతున్నాడు? ఆత్మ వచ్చింది, పరవశుడై నాట్యం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె ఏమంది? ఏంటి పిచ్చోడు లెగుతున్నాడు? ఏమైంది? ఆత్మను దూషించింది. ఏమైపోయింది? ఆమె గర్భము దేవుడు తెరవల. ప్రియమైన దేవుని బిడ్డలారా అలా దేవుని దృష్టి వేరుగా ఉంటుంది, మన దృష్టి వేరుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా అలాగే దేవుని సన్నిధిలో అమ్మ ఆ గొలియాతుని ఈ మనుషులు దృష్టితో చూసినప్పుడు గొలియాతు ఎట్ట కనబడుతున్నాడంట అమ్మ? బాగా భయంకరంగా కనబడుతున్నాడు. ఎవరి దృష్టితో? మనుషుల దృష్టితో చూసినప్పుడు గొలియాతుని జయించడం అసాధ్యం అని
ఏమైపోతున్నారు? అందరు వెనక్కి తిరిగి పారిపోతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదు చూసినప్పుడు ఎట్లా ఉన్నాడంట? ఆత్మతో కలిగి చూసినప్పుడు చిన్నవాడిగా కనపడ్డాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని సన్నిధిలో మనుషుల దృష్టి వేరుగా ఉంటుంది, దేవుని దృష్టి కాడ వేరుగా ఉంటుంది. మనుషుల ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరుగా ఉంటుంది. అందుకనే ప్రియమైన గొలియాతును చూసినప్పుడు చిన్నగా ఎట్ట కనపడ్డాడంట? మనుషుల దృష్టితో చూస్తే మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? పారిపోతున్నారు. అమ్మో, ఆయన మనమేడ చేయిస్తాము, మనల్ని ఏమవుతుంది, అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? పారిపోతున్నారు. కానీ దావీదు ఆత్మానుసారుడు కాబట్టి దేవుని దృష్టితో చూసినప్పుడు ఎంత కనపడ్డాడు? అమ్మా ఈ ఫిలిష్తీయుడు నాకు ఒక లెక్క, నేను సింహాన్ని ఎలుగుబంటిని చీల్చి వేసిన అటువంటి వ్యక్తిని, ఈ ఫిలిష్తీయుడు నాకు లెక్క అని ఏం చేశాడు? దావీదు దేవుని దృష్టితో చూసినప్పుడు ప్రియమైన దేవుని నన్ను యుద్ధానికి పంపమన్నాడు. ఏం చేశాడు? యుద్ధానికి పంపమన్నాడు. యుద్ధానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుడు ఈ దినము నేను నా చేతికి అప్పగిస్తాడు, నేను యెహోవా పేరిట నేను యుద్ధానికి వస్తున్నాను. ఎవరి పేరిట? యెహోవా పేరిట నీ మీద యుద్ధానికి వస్తున్నానప్పుడు దావీదు ఆత్మ నేత్రాలతో చూసినప్పుడు గొలియాతు చిన్నవాడుగా కనబడ్డాడు. ప్రియమైన దేవుని, అందుకే మనుషుల దృష్టి వేరుగా ఉంటుంది, దేవుని దృష్టి వేరుగా ఉంటుంది. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో సౌలుకి దెయ్యం పెట్టినప్పుడు ఏమవుతుంది? దెయ్యం పెట్టినప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళినా దెయ్యం వదిలిపోదు, కాకుండా కాదు. ప్రియమైన దావీదు ఆ సితారా తీసుకొని వాయించుండగా సౌలు ఒంటిలో ఉన్న దురాత్మ బయట పడి, అప్పుడు దాకా ఎన్ని చోట్ల పోయాడు, అది వదిలి పోలా. దావీదు సితారా తీసుకొని నా అక్క దేవుని సన్నిధిలో అది వాయించుండగా, ఆయన పాటలు పాడుతుండగా, స్తుతించుండగా సౌల్లో ఉన్న దెయ్యము బయటకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో మనము మనుషుల దృష్టి వేరుగా ఉంటుంది, దేవుని దృష్టి వేరుగా ఉంటుంది. మనుషుల దృష్టికి దేవుని దృష్టికి ఎక్కడా కూడా పొంతన అనేది ఉండదు. మనం మనుషులు కాబట్టి మనుషులుగా ఆలోచిస్తాము, ఆయన దేవుని కాబట్టి దేవుడుగా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మన దృష్టి వేరు, చెప్పండి, దేవుని దృష్టి వేరుగా ఉంది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 చదువమ్మా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు చదివించెను, అదిగో చూడండి, అతని రూపమును అతని ఎత్తుని లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని మనుషులు పైరూపాన్ని చూసి లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా సమూయేలుతో ఇలాగూ చదివించుచున్నాడు, అతని రూపముని అతని ఎత్తుని లక్ష్య పెట్టొద్దు. అతని రూపమని అతని ఎత్తును చూసి నువ్వు లక్ష్య పెట్టొద్దు. అంతరంగములో ఈ పని చేయగలడా చేయలేడా? రాజుగా ఉండటానికి అర్హుడా కాదా? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి యోగ్యుడా కాదా? నా మాట వినడానికి యోగ్యుడా కాదా? నా ఆజ్ఞను గైకొనడానికి యోగ్యుడా కాదా? నేను ఇష్టపడే అటువంటి శాసనాలని ఆయన నెరవేర్చడానికి సమర్థుడా కాదా అని ఏం చేస్తాడు దేవుడు? మనుషులని లక్ష్య పెట్టు వారిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులని చూసి మనం పైరూపాన్ని చూసి అంచనా వేస్తాం గాని దేవుడు ఏం చేస్తాడంటే చెప్పండి, హృదయమును చూసి లక్ష్య పెట్టును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పరిచర్య చేస్తారా? అభిషేకం చేయించుకొని ప్రియమైన దేవుడు. కొంతమంది ఏం చేస్తారా? అభిషేకం చేయించుకొని చావు చేయకుండా ఏం చేస్తారు? మరలా ఏం చేస్తారు? పనులోకి వెళ్తారు. అభిషేకం చేయించుకొని చావ చేసి
మన హైదరాబాద్ లో కానీ సేవ చేశాడు. ప్రియమైన 2 సంవత్సరాలు సేవ చేశాడు. సేవ ఇడిచిపెట్టేశాడు. జనం రావట్లేదు. ప్రియమైన దేని బిడ్డారా, అనేకమైన వివాహం చేసుకున్నాడు. తర్వాత బిడ్డలు పుట్టాడు. అభిషేకం చేయించుకున్నాడు. సేవను ఏం చేశాడు? సేవను ఏం చేశాడు? ఇడిచిపెట్టేశాడు. ప్రియమైన ఇడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? అమ్మా పనికి పోతున్నాడు. అమ్మా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. నాకటి మీద చెయ్యి వేసి వెలికి తిరిగి చూసిన వాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా నాకటి మీద చెయ్యి వేసి అమ్మా వెలికి తిరిగి చూడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవలోకి రావటం అంటే ప్రియమైన దేవుడితో ఒక ప్రమాణం చేసుకున్న బ్రతుకు దినములన్నీ నీ కోసమే నేను బ్రతుకుతాను. అమ్మా సేవ అంటే ఏంటి? ప్రియమైన నా బ్రతుకు దినములు అన్నీ అమ్మా చెప్పండి, నీ కోసమే నేను బ్రతుకుతాను. ప్రియమైన నీ కోసమే నేను బ్రతుకుతాను. నీ కోసమే నేను చనిపోతాను. సావైనా నాకు లాభమే. ప్రియమైన అలా ఉండాలి దేవుని సన్నిధిలో సేవ. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయంగా ప్రార్థనకు ఎమటెమటే జవాబులు రావండి. ప్రియమైన తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రార్థన చేసేవారు అంటలా, ప్రార్థన చేసేవారు రాదు. ఎందుకోతుంది? ప్రియమైన నీకులాగా మనిషి దేవుడు ఆలోచించడు. ప్రియమైన నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు చేసిన నీతికి, నువ్వు చేసిన యథార్థతకి ఇస్తామా? ఇస్తే నిలబడుతుందా? ఇస్తే నిలబడతాడా? తోక బిగుని జారుకొని వెళ్ళిపోతాడా? దేవుడు ఆలోచించి ఏం చేస్తాడు? అమ్మా నిన్ను దీవిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుడు ఆయన కార్యాలు ఎప్పుడు త్వరగా జరగవు, ఆలస్యముగానే జరుగుతాయి. ప్రియమైన ఆయన కార్యాలు ఎప్పుడు లేటుగా జరుగుతాయి. ప్రియమైన దేవుడు ఆయన లేటు చేస్తున్నాడంటే ఏదో ఉన్నతమైన దాన్ని, ఊహించలేని దాన్ని, అద్భుతమైన దాన్ని నీకు ఇవ్వబోతున్నాడని నువ్వు దేవుడిని స్తుతించాలి. లేటు చేస్తున్నాడంటే, ఆలస్యం చేస్తున్నాడంటే ప్రియమైన దేవుడు ఏదో గొప్ప కార్యము నీ పట్ల జరగబోతుందని మనం దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా ఉండాలి. ప్రియమైన దేవుడు దావీదు అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే నేను సౌలుకి అల్లుడుగా అయితే నేను మహా గొప్ప రాజు తర్వాత రాజంటి వాడిని అవుతాను అనుకున్నాడు. లేకపోతే రాజుకి అల్లుడిని అయితే నేను మంచిగా నా జీవితం ఉంటది అని అనుకున్నాడు. ఎవరు చెప్పండి? దావీదు. అబ్బా సౌలుకు మాత్రం సౌలు కుమార్తెని చేసుకుంటే సౌలుకి అల్లుడైపోతే నా జీవితం బాగుంటది అని అనుకున్నాడు. గాని ప్రియమైన దేవాది దేవుడు సౌలుకి అల్లుడు కాదు, నిన్ను తీసుకొచ్చి నేను మహాచక్రవర్తిగా రాజుగా నేను నియమిస్తానని దేవుడు ఏం చేశాడు? దావీదు మనుషుల దృష్టి ఎట్లా ఉంది? మనుషుల ఆలోచన ఎట్లా ఉంది? దేవుని ఆలోచన అంతకంటే ప్రియమైన రాజుకి అల్లుడివి కాదు గాని ఆ రాజు ఆ పట్టాభిషేకాన్ని నీకు ఇచ్చి నిన్ను రాజుగా నియమిస్తాను. చూడండి, దేవుడు ఆలోచన వేరుగా ఉంటాయండి, దేవుడు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ప్రియమైన మనుషులు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, ఆయన దృష్టి వేరుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ఇతడే నేను కోరుకున్న వ్యక్తిని సమయాలు నువ్వు లేచి అతన్ని అభిషేకించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాలు పనిహీనుడు అనుకున్నాడు, అభిషేకించే సమయాలు కూడా ఇక్కడ పనికిరాడు అనుకున్నాడు. ప్రియమైన యెషయా కుమారుడైన చివరివాడైన ఈ వ్యక్తి కూడా యెషయా కూడా పనికి మానాడు అనుకున్నాడు. ప్రియమైన దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు, ఆ వ్యక్తిని కోరుకున్నాడు. ప్రియమైన దేవుడు కొన్నిసారి మన కడుపును పెట్టిన బిడ్డలు కూడా కొన్నిసార్లు మనం అలాగే అనుకుంటాం, ఎందుకు పనికిరావు అనుకుంటాం. ప్రియమైన ఏమో మనకు తెలియదు, ఆ వ్యక్తిని దేవుడు వాడుకోబోతున్నాడు, దేవుడు రాజుగా చేయబోతున్నాడు, దేవుని శాఖలుగా చేయబోతున్నాడు, దేవుని వ్యక్తిగా చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని దృష్టిలో ఆయన బలము, ఆయన దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు మనకు తెలుసా? చెప్పండి, మనకు తెలుసా? మన ఎత్తు రూపాన్ని పై రూపాన్ని చూసి ఎత్తును చూసి లోపను చూసి మన లక్ష్య పెడతాం. గాని దేవుడు అంతరంగాన్ని బట్టి లక్ష్య పెట్టి ఇతడు నాకు పనికి వస్తాడా పనికి రాడా, దేవుడు ఇతడు నాకు పని చేస్తాడా చేయడానికి ప్రియమైన అంతరంగాన్ని బట్టి దేవుడు లక్ష్య పెడతాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అందుకే మన మనుషుల దృష్టి వేరుగా ఉంటుందండి. ఏంటంటే చెప్పండి, మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా దేవుని సన్నిధిలో అలా ఉంటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాడంట? దావీదు ఎలా ఉన్నాడంట? ఎర్రటి వాడు, చక్కని నేత్రములు గలవాడు, చూచుటి వాటికి
బహు సుందరమైన వాడునై ఉండేను. ప్రియమైన దేవుని ఉంటారా, అలా దేవుని సన్నిధిలో అలా ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేస్తాం, అమ్మా మన దృష్టితో చూస్తే ఇతను పనికిరాడు అని అనుకుంటాం. ప్రియమైన దేవుని సంగమ దేవుని దృష్టితో చూసినప్పుడు అమ్మా అతను ఎలా ఉన్నాడంట, రాజుకి అర్హుడుగా ఉన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన తండ్రి అయిన యెష్షయి దృష్టితో దావీదుని కుమారుని చూసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూసినప్పుడు, ఆయన దృష్టితో చూసినప్పుడు అమ్మా కుమారుడు ఎలా ఉన్నాడంట, అమ్మా పనికి మాలి కుమారులాగా ఉన్నాడంట. దేవుని దృష్టితో చూసినప్పుడు ప్రియమైన రాజకుమారుడుగా ఆయన అధికారం తీసుకోవడానికి అర్హుడుగా ఉన్నాడంట. ఎట్లా ఉన్నాడు, రాజకుమారుడుగా ఆయన అర్హుడుగా, రాజు అవడానికి అర్హుడుగా ఉన్నాడంట. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు వేరుగా ఉంటుంది. ప్రియమైన మనసుని లక్ష్య పెట్టు వారిని దేవుడు లక్ష్య పెట్టడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇష్టపడిన వారిని దేవుడు ఇష్టపడడు. ప్రియమైన ఆయన అంటూ ఒక ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తాడో వాళ్ళనే దేవుడు కోరుకుంటాడు. దావీదు ఏమన్నాడు, నా ఇష్టానుసరుడు, నా ఇష్టానుసరుడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దేవుని సన్నిధిలో ఎంతగా దావీదుని ఇష్టపడ్డాడో ప్రియమైన దేవుని అంతగా దేవుడు దావీదుని కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలో ఈ యొక్క దేవుని దృష్టి వేరుగా ఉంటుంది, మనుషుల దృష్టి వేరుగా ఉంటుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం, అని ప్రార్థన చేసుకుందాం. దేవుని దృష్టి వేరు, మన దృష్టి వేరు వేరుగా ఉంటుంది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రులైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయములలో నీకు నీవే సాధనము చేసుకోనము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి అమ్మ, ఏం చేయాలి ఇప్పుడు అమ్మ, ఏం చేయాలి, అపిత్రములైన ఏం చేయాలి, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. దైవ ఏం చేయాలి ఇప్పుడు అమ్మ చెప్పండి, ముసలమ్మ ముచ్చట్లు ఏం చేయాలి అమ్మా, ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. ప్రియమైన దేవుడు, నీ భక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకోనమ్మా. నీ భక్తిని నీవే అమ్మా, నీ భక్తిని నీవే. ప్రియమైన దేవుడు, నువ్వు అనుకుంటావు నేను ఎందుకు పనికిరాని అని దాన్ని అనుకుంటావు. నేను ఎందుకు పనికిరాను, నన్ను అందరిని తోసేస్తున్నారు, నన్ను అందరూ తునీకరెత్తున్నారు, నన్ను ఎవరు లెక్కలో చేసుకుంటావు. నీవు దేవుని దృష్టిలో బహుగా విలువైన దానివి. నీవు దేవుని దృష్టిలో ఆయన పని చేయడానికి, ఆయన దేవుని రాజుగా నియమించడానికి నీవు అర్హురాలుగా దేవుడు నిన్ను తీసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తాడు అమ్మా, దేవుని దృష్టి వేరుగా ఉంటది, మనుషుల దృష్టి వేరుగా ఉంటది. ప్రియమైన దేవుని సంఘం, అందుకే మనసుని లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఆత్మ నేత్రములు దయచేయమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ఆత్మ నేత్రములను దయచేయమని ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, మనుషులని లక్ష్య పెట్టువారు యెహోవా అమ్మా చెప్పండి, మనుషులని లక్ష్య పెట్టడు. ఇప్పుడు మనం ప్రియమైన దేవుని సంగమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అమ్మా, మనుషులు పైరూపాన్ని చూసి అమ్మా లక్ష్య పెడతారు, కానీ యెహోవా అంతరంగములను చూసి లక్ష్య పెడతాడు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మనలో ప్రార్థన ఎంత ఉంది, విశ్వాసం ఎంత ఉంది, మన దేవుడు పరీక్షిస్తాడా, పరీక్షించడా, విశ్వాసం ఎంత ఉంది, భక్తి ఎంత ఉంది, అసలు నేనంటే నమ్మకం ఉందా లేదా, నేనంటే అమ్మా భక్తి ఉందా లేదా, ప్రియమైన నేనంటే ఈ యొక్క దేవుని మందిరానికి వస్తుంది, నేనంటే గౌరవం ఉందా లేదా అంట, నేనంటే భయం ఉందా లేదా, ఇవన్నీ దేవుడు పరిగణనలోకి తీసుకొని మన దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. అందుకే మనుషుల దృష్టి వేరు, దేవుని దృష్టి వేరు. మన అంశం ఏంటంటే
మనుషుల్ని దృష్టి వేరుగా ఉంటది, అమ్మా దేవుని దృష్టి వేరుగా ఉంటది. మనుషులను లక్ష్య పెట్టి అమ్మా యెహోవా అమ్మా లక్ష్య పెట్టడు. మనుషులను లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ప్రియమైన దేవుని అందుకే మనం దేవుని దృష్టితో అమ్మా దేవుని దృష్టితో ఏది చేసినా మనకు మంచి కోరి చేస్తారు కాబట్టి ఆయన దృష్టి మీద మనం ఆధారపడి వెళితే దేవుడు తప్పక మన దేవుడు సహాయము చేస్తాడు. దేవుడు చిన్న మాటలో మన వెనుకల్లో దీవించడు గాక. ఆమేన్. పరిశుద్ధుల ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య గొప్ప తండ్రి, నీ బంగారు పాదాలకు ఎక్కడైనా వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి యేసయ్య అనుకున్నాడు, నా కడపటి వాడు ఎందుకు పనికిరాని అని వాడు అనుకున్నాడు ప్రభా. తండ్రి నాయన యేసయ్య దృష్టితో చూసినప్పుడు దావీదు నాయన బలహీనుడు పనికి మారి కుమారుడుగా ఉన్నాడు, కానీ దేవుని దృష్టితో చూసినప్పుడు నాయన రాజుకు యోగ్యుడిగా ఉన్నాడు. తండ్రి నేను అభిషేకానికి యోగ్యుడిగా ఉన్నాడు. తండ్రి నా రాజ్యపాలన చేయడానికి యోగ్యుడిగా ఉన్నాడు. తండ్రి నాయన అయా నా కుమారుడు నా ఇష్టానుసరుడని అనిపించుకోవడానికి దావీదు యోగ్యుడిగా ఉన్నాడు. తండ్రి నాయన మనుషుల దృష్టి వేరుగా ఉంటుంది, దేవుని దృష్టి వేరుగా ఉంటుంది ప్రభా. మేమందరం కొన్నిసార్లు అయా పనికరిస్తా ఉంటాం. నువ్వెందుకు పనికిరానటువంటి వాడురా, నువ్వెందుకు పనికిరానటువంటి దానివామని పనికరిస్తా ఉంటారు. ఏమో దేవుడు ఆ పక్షాన ఎంత గొప్ప కార్యం చేయబోతున్నాడు మాకు తెలియదయ్యా. మాకు దూర దృష్టి లేదుగా. మా దృష్టితో చూస్తే లావును చూసి ఎత్తును చూసి మేము అంచనా వేస్తాం కానీ ప్రభా నీవైతే అంతరంగాన్ని బట్టి లక్ష్య పెడితే మహిమ గల గొప్ప దేవుడు అయ్యా తండ్రి. అయ్యా తండ్రి మా దృష్టి వేరయ్యా. అయ్యా నాయన మా దృష్టి లోకానుసరమైన దృష్టి అయ్యా ప్రభా. మా దృష్టితో కాదయ్యా, నీ దృష్టితో మమ్మల్ని చూసినప్పుడు ఇతడే నేను కోరుకున్న వ్యక్తి, ఇతడే నేను ఆయన కోరుకున్న వ్యక్తి అని అనిపించుకునే విధంగా మేము భక్తి చేసి నీతిగా యథార్థంగా నీ సన్నిధిలో నమ్మకస్తుగా నడిచే కృపను మాకు దయచేసి నడిపించి బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించమని, రాలేని బిడ్డల మరొక తన్ను దయచేయమని. తండ్రి నేను దూరపు కొండలు నునుపుగా కనపడతాయి గాని అక్కడికి చూస్తే అవి గడి కరికేనయ్యా. తండ్రి నేను దూరంగా ఉన్న కొండలో ఇక్కడ నుండి చూస్తే అయ్యా నున్నగా కనపడితే ఆ కొండ దగ్గరికి వెళ్తే అయ్యగాడు దొరికిందయ్యా. తండ్రి మా మనోనేతను తెరవ చేయనైనా ఉన్న చోటైనా అయానైనా తండ్రి భక్తి చేసుకుని నమ్మకత్వంగానైనా నమ్మకాన్ని బిడ్డలుగా మీరు బలపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. నమ్మకమైన బిడ్డలుగా ఫలానా మంచి దాసుగా ఫలానా మంచి బిడ్డ అనిపించుకోవాలి. మా నమ్మకత్వం చూసి, మా భక్తి చూసి, మా విధానం చూసి అయ్యా మీ వెళ్ళే అయ్యానైనా తండ్రి సన్నిధిలోనైనా నాయన ప్రార్థన విధమ చూడగా తండ్రి మా హృదయంలోకి వచ్చి నువ్వు తొంగి చూసినప్పుడు నైనా భక్తి చేసే బిడ్డలుగా ఉండాలి తండ్రి. భక్తి చేసే బిడ్డలుగా ఉండాలయ్యా. వ్యర్థంగా ఉండే బిడ్డలుగా ఉండకూడదయ్యా. ముసలమ్మ ముచ్చట్లోనైనా అయ్యా మీరు కట్టి పెట్టాలయ్యా తండ్రి. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పెట్టాలయ్యా తండ్రి. ఈ ముసలమ్మ ముచ్చట్లు, ఈ మూఢనామ ముచ్చట్లు అయ్యా తండ్రి, ఈ జీవితాన్ని పాడు చేసే ముచ్చట్లు విడిచిపెట్టుకొని అయినా తండ్రి నీ దృష్టితోనైనా తండ్రి నీ యొక్క సన్నిధిలోనైనా నీవునైనా నిలబడి నీ కోసం ప్రార్థన చేసుకునే పిల్లలుగా మమ్మల్ని బలపరచమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దావీదు చూసినప్పుడు అయ్యా తండ్రి అందరిలో నిలివేశాడయ్యా ప్రభు. యేసోబును చూసినప్పుడు అన్నదమ్ములే రక్త సంబంధికులే తండ్రి నేను యేసోబును కూడా నిలివేశారయ్యా, గోతులో పడేశారయ్యా, ఎవరికో అమ్ముకున్నారయ్యా తండ్రి. అన్నదమ్ములే రక్త సంబంధాలే తండ్రి నేను తీసుకెళ్లి తండ్రి నేను ఎవరికో అమ్ముకున్నారు ప్రభు. తండ్రి నాయన మాకన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తాడని తండ్రి గోతులో పడేసి తండ్రి దగ్గరికి వెళ్ళి నాయన నాన్న అని ఆ తమ్ముడిని సింహం తినేసిందయ్యా అని నాయన అబద్ధాలు చెప్పారు ప్రభు తండ్రి. అయ్యా యేసోబు మౌనంగా ఉన్నాడు. అందులో ఎంత దూషించినా ప్రేమించాడు, ఆదరించాడు, కృప చూపించాడు. ఎందుకంటే మహిమగల దేవుడు ఆ వ్యక్తిని దృష్టితో చూసినప్పుడు ఎంతో శక్తమైన దృష్టి గల వాడిగా కనపడ్డాడు. దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు నాయన మౌనంగా ఉండే వ్యక్తిగా కనపడ్డాడు. నాయన దేవుడు తట్టుకోలేక, దేవుడు భరించలేక ఇంత నమ్మకంగా నా పక్షాన ఉన్నాడు, ఇంత నమ్మకంగా నా పక్షాన ఉన్నాడు, ఇంత నమ్మకంగా నాయన తండ్రి అందరూ త్రోసివేసిన అయ్యా అందరూ త్రోసివేసిన బోటులో పడవేసిన ప్రాణం తీసిన ప్రభు తండ్రి ఆనందంగా ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆనందంగా కృప చూపుతూనే ఉన్నాడు. దేవుడు నాయన చూసినప్పుడు ఆయన దృష్టితో చూసినప్పుడు నాయన యేసోబునైనా నిర్దోషమ కలిగి ఉన్నాడు ప్రభు. ఆయన నమ్మకత్వం కలిగి ఉన్నాడు. అయ్యా నా దేవుడు నన్ను ఎడనాడడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని ప్రభు తండ్రి అన్నప్పటికీ దేవుడు ఆయన ఒక దినానికి నాయన ఎన్ని బాధలో పడ్డాడు, ఎన్ని శిల్పపడ్డాడు, శోధింపబడ్డాడు, చెయ్యని తప్పులు నిందలు అనుభవించాడు తండ్రి. నాయన అవును మౌనంగా వెళ్ళాడు, జైలు శిక్షణ చేశాడు, ఖైదీగా ఉన్నాడు తండ్రి. నాయన ఆ
ఉన్న దినములో మహిమల గొప్ప దేవుడి దృష్టి ఏసావు మీద పడింది. ఏసావుని ఖైదీగా ఉన్నాడు, బందీగా ఉన్నాడు. పరువు రాజు కాలం వచ్చింది. ఎవరు కానీ దీన్ని చెప్పగలవాడు మాత్రమే అన్ని చోట్ల విచారణ చేశాడు. అయ్యా తండ్రిని ఎవరు చెప్పలేకపోయారు, ఎవరు చెప్పలేకపోయారు. రాజుకి కళ చెప్పగల సమర్థులు ఎవరైనా ఉన్నాడంటే అయ్యా కొద్దిపాలు అన్నాడు, ఒక్కడు ఉన్నాడయ్యా. ఈ కళ భావానికి చెప్పగల ఆ యొక్క బలమైన ఆ వ్యక్తిగా ఒక్కడు ఉన్నాడయ్యా. ఎవరు ఆ వ్యక్తి? ఏసావు. వ్యక్తి ఎవరు? ఏసావు. ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. స్నానం చేయించి రాజు ఎదురు తీసుకొని రమ్మని రాజు ఆజ్ఞాపించాడు. ప్రభా స్నానం చేయించి మంచి సన్నపు నారు వస్త్రాలు కట్టి రాజు దగ్గర తీసుకొచ్చి, నాకు రాత్రి కూడా ఒక కళ వచ్చింది, దాన్ని మర్చిపోయా, నువ్వు చెప్పమన్నప్పుడు చెప్పాడు. ప్రభా చెప్పాడు. నాయన తండ్రి ఆయన చెప్పాడు, ఈ రీతిగా జరగబోతుంది రాజా, ఈ రీతిగా ఉండబోతుంది రాజా. దేవుడు నీకు ముందుగానే తెలియపరిచాడు, దానికి ఈ రీతిగా చేసుకోవాలని అయ్యా తండ్రి కళ భావం చెప్పాడయ్యా. తండ్రి నైనా ఉన్నతపరమైన ఉద్యోగాన్ని నైనా తండ్రి అయ్యా ఉన్నతమైన మంత్రిగా, రాజు తర్వాత రాజంటి వ్యక్తిగా నైనా బిడ్డని అయ్యా తండ్రి పట్టాభిషేకం చేశాడయ్యా. తండ్రి రాజుగా ఉంగురంతో ప్రభావ తండ్రి నాయన పరువు తర్వాత పరువు మంత్రి రాజుగా దేవుడు చేశాడయ్యా తండ్రి. ఎందుకు నమ్మకంతను బట్టి, భక్తిని బట్టి, ప్రేమను బట్టి, ఆదరించడం బట్టి, జైలు శిక్ష అనుభవించడం బట్టి, తోసేయటం బట్టి, ఈ నిందలన్నిటికీ బదులుగా, ఈ శ్రమలన్నిటికీ బదులుగా తండ్రి మహిమ గల గొప్ప దేవుడు తీసుకెళ్లి ఏసావు బయలుదేరుతున్నాడంటే అందరూ సాష్టాంగపడి ఆయన పాదాలను కూడా దండ పెట్టే విధముగా మహిమగల దేవుడు, గొప్ప దేవుడు అంతగా హెచ్చించాడు. ప్రభా హెచ్చించాడు ప్రభా. అయ్యా హెచ్చించుటకు మేమే పాటి వారం తండ్రి. అయ్యా కృప చూపుటలో నీ వంటి వాడెవరయ్యా, ప్రేమించుటలో నీ వంటి వాడెవరయ్యా, ఆదరించడంలో నీ వంటి వాడెవరు ప్రభా. అటువంటి మహిమగల గొప్ప దేవుడు అయ్యా. నిందులైనా అవమానాలైనా ఎన్ని ఒక దినానికి మాకు నైనా తండ్రి అయ్యా తండ్రి పూల దండలుగా మమ్మల్ని నేను బలపడుతున్నా మహిమగల గొప్ప దేవుడని కొందరు చెల్లిస్తున్నావు అయ్యా తండ్రి. యేసుని శోధించిన మౌనంగా ఉన్నాడయ్యా. అయ్యా తండ్రి ప్రతిపరి భార్య నిర్దేశించిన మౌనంగా ఉన్నాడయ్యా తండ్రి. జైలు శిక్ష అనుభవించడే చేయని దానికి కదా మౌనం లేదు ప్రభు తండ్రి. ప్రతిపరు ఆయన గుండె గాయమైపోతుంది ప్రభు. యేసబ్బు ఇలాంటి చేస్తున్నాడు. యేసబ్బు వైపు ఆయన మనసంతా ఉంటుంది ప్రభు తండ్రి. తన భార్య వైపు కూడా ఉంటున్న కొద్దిపాడికి యేసబ్బు మంచివాడు, ఆయన నమ్ముకున్న దేవుడు మంచివాడు. ఇలాంటి పనులు చేయలేని కొద్దిపాడు ఉదయంలో తగతగలాడిపోతుంది ప్రభు తండ్రి. అయినప్పటికీ నాయన తండ్రి శిక్ష అనుభవించినప్పటికీ ఆయన నిర్దోషతను బట్టి నాయన ఒక నాటికి ఆర్థిక శాఖ మంత్రిగా నియమించారు, రాజుగా నియమించారు. అందుని బట్టి ఈ కొంతనాలయ్యా తండ్రి నేను శ్రమలో పడక ముందేనైనా, శ్రమలో రాక ముందేనైనా తండ్రి నైనా నేను సువర్ణంగా మార్చబడాలంటే అయ్యా శ్రమల కొలువులోకి పోవాలయ్యా. నేను ఇరగొట్టబడాలి, నలగొట్టబడాలి తండ్రి. అయ్యా తొందరపడాలి ప్రభు తండ్రి. ఆ రీతిగా మమ్మల్ని బలపరచు, తెరపరచమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ దృష్టి వేరు ఉంటుంది, నీ ఆలోచనలు వేరు ఉంటాయి, నీ ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మేము నైనా తండ్రి మా ఉద్దేశాలు, మా దృష్టి నైనా బలహీనమైన నిష్ప్రయోజనమైన ఈ ప్రభు ప్రభుత్వం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ దృష్టితో మమ్మల్ని చూడగా మీరు తోడుతత్వము, భక్తి, పరిశుద్ధత అయ్యా తండ్రి ప్రేమ అనురాగాలు నాయన మాలో తొంగి చూసినప్పుడు కనపడితే తండ్రి నాయన నిత్య నీ రాజ్యంలో మమ్మల్ని బిడ్డలుగా ఉంచుకుంటావు తండ్రి నాయన, చేర్చుకుంటావు ప్రభా. అటువంటి కృపను బిడ్డలకి మాకును దయచేసి నడిపించి బలపరచమని ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మహిమ గల గొప్ప తండ్రి ఈ బిడ్డలనైనా ఎడనాడు ప్రభా నీ కోసం బ్రతికే బిడ్డలుగా వ్యక్తపరిచే ప్రభా తండ్రి. నీ కోసం నైనా అయ్యా పేరుతున్నాడు. అయ్యా నీ కోసం నైనా ఏదో మరణం వరకైనా వస్తాను అన్నాడు పేతురు గారు. నువ్వు రాలేవు పేతురు, ఇతను మీ కోడుకులు లోపల 3 అబద్ధాలు ఆడుతూ నన్ను ఎరగనని ఎదువేనయ్యా. ఈ మందిరానికి వస్తున్నాను, నేను ఎరగనటువంటి పనులు చేస్తున్నాను. ఈ మందిరానికి వస్తున్నాను, నువ్వు చూడలేదు. ఏయో పనికి మరి నువ్వు ఉంటే నీ మాట తండ్రి నాయన తండ్రి. నువ్వు ఎరగనైనా అబద్ధాలు ఆడుతున్నావు తండ్రి నాయన.
అటువంటి వారుగా ఉండకూడదు ప్రభా తండ్రి. నీ కృపలో బలపరిచి అయ్యా తండ్రి నిత్య అయ్యా నీ మా బిడ్డలుగా నిత్య నీ వారసులుగా మమ్మల్ని సిద్ధపాటు చేసి నడిపించి బలపరచమని వచ్చిన బిడ్డలందరూ దీవించి రాలే బిడ్డల మరొకలను దయచేసి నడిపించి బలపరచమని నాయన మా హృదయంలో తొంగి చూసినప్పుడు అయ్యా మాకు నైనా నిర్దోషత్వం ఆయన కనపడాలి ప్రభా. అయ్యా అటువంటి బిడ్డలుగా తీర్చిదిద్ది నీ ఆమెకి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబట్టి